అలా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కొత్త వీడియో థింక్ చేశాను. అది 'బుజ్జి తల్లి' సాంగ్ అయితే తీసుకొని చేశాను. ఒకసారి మీరు డెమో వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తాయి. అప్పుడు మాట్లాడదాం. నిన్నాళ్ళ మన దూరం తీయనైన ఓ విరహం చేదులాగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు డెమో వీడియో చూసారు కదా. డెమో వీడియో చూసే ముందు మీరు ఏం చేస్తారంటే, మీకు డిస్క్రిప్షన్లో నేను ఫుల్ బ్రౌజ్ అయితే XML ఫైల్ కూడా తీసాను. నేనంటే ఇలా 2 ఫాంట్స్ అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. 2 ఫాంట్స్ కూడా ఇస్తాను నేను. ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసే ముందు మన పేజీని అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం ఫాలో అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఇన్స్టాగ్రామ్ కూడా. ఎందుకంటే నాకు చిన్న సపోర్ట్ లాగా ఉంటుంది అంతే. ఎందుకంటే 3D వీడియో చేశాను, మీరు చూడండి, నచ్చితే చేసుకోండి. సాంగ్ చాలా బాగుంటుంది, ఫీల్ ఉంటుంది కాబట్టి బాయ్స్కి అయితే బాగా సెట్ అయిపోతుంది. సో చూడండి, మీకు ఫాంట్ కూడా ఇస్తాను, ఫాంట్ కూడా క్యాల్ చేసుకోండి. ఒకటే ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్, సింగిల్ ఫోటోతో చేశాను. ఎందుకంటే సింగిల్ ఫోటోతో చేయమని నాకు కామెంట్ చేశారు, అందుకే చేశాను. ఒకసారి మీరు చూసుకొని చేసుకోండి, బాగుంటుంది. మీకు 2 ఫాంట్స్ ఇస్తాను నేను. 2 ఫాంట్స్ ఇంపోర్ట్ చేసుకోండి. ఫాంట్ దేనికో నేను చూపిస్తాను, మీకు చూసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకున్నాక ఒక ఫోటోనే ఉంటుంది ఫ్రెండ్స్, ఫోటో యాడ్ చేసుకుంటే అయిపోతుంది శాంపుల్గా. ఇప్పుడు దీలా ఒకటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఫోటో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అది ప్లే స్టోర్ అవైలబుల్ ఉంది, ఫోటో రూమ్ యాప్ ఉంది, అది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు లేకపోతే నాకు కామెంట్ చేయండి, మీకు సెండ్ చేయమంటే నేను చేశాను, అట్లేం లేదు. నేను శాంపుల్గా ప్రభాస్ సార్ ఫోటో ఇస్తాను చూడండి. కొంచెం ఫ్రెండ్స్ వద్దులే ఫ్రెండ్స్, ప్రభాస్ సార్కి సెట్ కాదు ఇది, సారీ. కొంచెం ఈ ఫోటో చేస్తాను మళ్ళా. ఓకే సారీ ఫ్రెండ్స్, ఇది ఏది ఉన్న దగ్గర ఫోటోస్. ఓకే సార్ ఫోటోని వేసాలి. పైన ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఫోటో కూడా ఉంటుంది పైన, చూసుకోండి మీరు. దాన్ని కూడా సేమ్ పెట్టుకోవాలి. కొంచెం ఫ్రెండ్స్ ఫోటో అడ్జస్ట్ సరిపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సారీ, ఇది పెట్టడం మర్చిపోయాను నేను. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసిందా? ఫోటోని ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా. ఇది ఒకసారి చూద్దాము. పెద్ద ఉంది కదా, కొంచెం కిందికి జరుపుకుందాం. చూడండి సెట్ అయింది. ఇప్పుడు పైది డిలీట్ చేసేయండి మళ్ళీ, ఎందుకంటే సైజ్ అటు ఇటు వెళ్ళిపోతాయి కాబట్టి ఇదే డూప్లికేట్ చేసుకొని పైన తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఫోటో వేసేయండి, అయిపోతుంది. నేను వేస్తున్నాను, ఒక్క నిమిషం. చూసినా వచ్చిందా ఫ్రెండ్స్? అంతే, ఏం లేదు. ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి నేను, అంతే మించి ఏమి ఉండదు. మీ ఫోటో మంచి సెట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఫోజ్ నిలబడిన ఇలాంటివి అయితే పెట్టుకోండి, మంచిగా ఉంటుంది, చేసుకోండి. మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ పెట్టడం చేయండి.